సోరియాసిస్ అటాక్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏమున్నాయని మనం చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంటేజియస్ కాదు, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే రకం కాదు. దీనివల్ల మనం టచ్ చేసినంత మాత్రాన లేదా వాళ్ళ టవల్స్ వాడినంత మాత్రాన వాళ్ళ నుంచి మనకు వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. అది నెంబర్ 1 అండి. చాలామంది సోరియాసిస్ యొక్క కండిషన్ చూసి వాళ్ళకున్న చర్మం నుంచి రాలే పొలుసులు చూసుకొని చాలామంది భయపడుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అడుగుతుంటారు లైక్ ఇది మన నుంచి వేరేలోకి వస్తుందా అనేది. అది కంటేజియస్ కాదు, దట్ ఈస్ నెంబర్ 1. ఎప్పుడైతే ఇది కంటేజియస్ కాదో ఇది రావడానికి రీజన్స్ కూడా మనం ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్ రీజన్స్, అంటే వంశపారంపరంగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరికి ఉన్నట్లయితే దాదాపు 40 to 50% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే తల్లిదండ్రుల్లో లేదా ఆ ఫ్యామిలీలో ఇంకొకరికి ఉండి వీళ్ళకి కూడా ఒకరికి వచ్చిందంటే ఈ నెక్స్ట్ జనరేషన్కి 70% వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల వంశపరంగా ఉన్నవాళ్ళు కొంచెం తల్లో డాండ్రఫ్ లాగా అనిపించిన, స్కిన్ డ్రైగా అనిపించి, కొంచెం పొలుసులు రాలుతున్నట్టు అనిపించినా, లేకపోతే కొంచెం డ్రైనెస్ అనిపించి ప్యాచ్ లాగా అనిపించినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా అవసరం. రెండో విషయానికి వస్తే స్ట్రెస్ అండి, అంటే టెన్షన్స్ ఎక్కువగా ఉండి, అంటే ఆల్రెడీ మీ జీన్స్లో ఉంది బయటికి రాలేదు. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఎక్కువ పడుతుంటారో, టెన్షన్స్ ఎక్కువ పడుతుంటారో, ఏదైనా నిద్రలేనితనం కానీ లేకుంటే నిద్రపోకుండా ఎక్కువ వర్క్ చేయటం కానీ, 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి మనకి, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. చాలామంది ఏమనుకుంటారంటే బాధపడుతుండని స్ట్రెస్ అనుకుంటాం. అలా కాకుండా రోజులో ఒక 10 పనులు చేయాల్సి వచ్చి 20 పనులు చేస్తూ ప్రతిదానికి టైం అడ్జస్ట్ చేసుకుంటూ హరిబరిగా పరిగెడుతున్న దాన్ని కూడా మనం స్ట్రెస్ అనొచ్చు. అట్లాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇది సోరియాసిస్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది, లేదా ఇంతవరకు జీన్స్లో లేకపోయినా సరే కొత్తగా రీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా రెండో విషయానికి వస్తే లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే మీరు ఆహార అలవాట్లలో మార్పులు, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, బాగా వేడి చేసే వస్తువులు కానీ తిన్నప్పుడు సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా ఉన్న సోరియాసిస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వైటమిన్ D3 డెఫిషియన్సీ కానీ, వైటమిన్ B12 డెఫిషియన్సీస్, అంటే మల్టీవైటమిన్, అంటే సంతులిత ఆహారం అంటే పౌష్టికాహారం తీసుకోలేనప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా కొన్ని అన్నోన్ రీజన్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు వచ్చిందని అర్థం కాదు, వాళ్ళలో కనబడుతుంటాయి. సో ఇవన్నీ మనకి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ట్విన్స్లలో ఉన్నప్పుడు కూడా ఒకళ్ళకి ఇంకోళ్ళకి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట.